చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట ఉంటుంది, అది పక్క పక్కనే ఉండాలి. హల్లుల జంట పక్క పక్కనే రావాలి. ఆ జంట అంటే రెండు పదాలు పక్క పక్కనే రావాలి, ఒకే రకమైన పదాలు. ఆ పదాల అర్థంలో భేదం ఉండాలి. అంటే మొదటి పదానికి రెండో పదం సమానమైన అర్థం కాదు. మొదటి పదానికి అర్థం వేరు, రెండో పదానికి అర్థం వేరు, వేరు వేరు అర్థాలు ఉండాలి, కానీ పక్క పక్కనే రావాలి. అలా వస్తే అది చేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ చూద్దాం. రాజా నీది శుభంకర కరము అన్నాడు. కర కర హల్లుల జంట, కర కర జంట పక్క పక్కనే అంటే మధ్యలో ఇంకొక అక్షరం లేకుండా అని. మధ్యలో ఇంకొక అక్షరం ఉందా? లేదు. కర కర వచ్చింది. హల్లుల జంట పక్క పక్కనే వచ్చాయి. ఒక కండిషన్ ఓకే. రెండో కండిషన్ ఏంటి? అర్థంలో భేదం ఉండాలి అన్నాడు. శుభంకర శుభంకర అంటే మంచి చేసేటువంటి, కరము అంటే చెయ్యి. రాజా నీది అంటే రాజా నీ యొక్క కరము అంటే చెయ్యి, శుభంకర అంటే మంచి చేసేటువంటి చెయ్యి. ఈ కర అంటే చెయ్యి అని, శుభంకర అంటే మంచిని చేసేది అని. కాబట్టి పక్క పక్కనే వచ్చే హల్లుల జంట. అలాగే మొదటి పదానికి అర్థం వేరు, రెండో పదానికి అర్థం వేరు. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అయింది. అలానే గోరు వంక చూసాను. వంక పదాల జంటలు పక్క పక్కనే వచ్చాయి. ఇక్కడ వంక వచ్చింది, ఇక్కడ వంక. ఇంకోటి ఏంటి? అర్థంలో భేదం ఉండాలి. గోరు వంక అంటే చిలక, అటువైపు ఏంటి? ఆ వంక అంటే ఏంటి? అటువైపు అని. ఇది గోరు వంక అంటే చిలక అని, వంక అంటే అటువైపు అని. రెండింటిలో అర్థాలు, రెండు పదాలకి అర్థాలు వేరు వేరు ఉన్నాయి. అలాగే ఇంకేంటి? అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. వంక జంటలు పక్క పక్కనే హల్లుల జంటలు పక్క పక్కనే వచ్చాయి. హల్లుల జంటలు పక్క పక్కనే వచ్చాయి, వాటి అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. అలా ఉంటే ఇది చేకానుప్రాస అలంకారం.